RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. ఖమ్మం జిల్లా మధుర మున్సిపాలిటీలోని రెడ్డి గార్డెన్స్ దగ్గర ఉన్న ఆర్కే ఫౌండేషన్ అనాథాశ్రమంలోకి మనం రావడం జరిగింది. దీని వ్యవస్థాపకులు దోర్నాల రామకృష్ణ మరియు వారి ధర్మపత్ని జ్యోతిల ఆధ్వర్యంలో ఈ ఆశ్రమం నడపబడుతుంది. ఒక అనాథాశ్రమాన్ని నిర్వహించాలంటే ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో మనందరికీ తెలిసిన విషయమే. అయినా అనాథలను, అనార్థులను, వికలాంగులను, మతిస్థిమితం లేని వాళ్లను చేరదీసి వాళ్ళ సొంత పిల్లల్లాగా ఆలన పాలన చూసుకుంటూ ఆశ్రమాన్ని నడపడం అంటే ధన వ్యయ ప్రయాసాలతో కూడినదే. ఆయన రామకృష్ణ ఈ ఆశ్రమాన్ని ఏ విధంగా నడిపిస్తున్నారో మరి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆయన స్వతహాగా ఆస్తిపరుడు కూడా కాదు. మరి అలాంటి వారి ఆశ్రమానికి మనం ఈరోజు వచ్చాం. ఈ ఆశ్రమం ఒకటే కాదు, వారు ప్రజలకు ఎన్నో సేవలు కార్యక్రమాలు చేశారు, ఎంతో మంది ప్రాణాలను కాపాడారని ఏమిటి అనేది వారి మాటల్లో విందాం. ఈరోజు మధుర మున్సిపాలిటీలో ఉన్న రెడ్డి గార్డెన్స్ పక్కన ఉన్న ఆర్కే ఫౌండేషన్ అనాథాశ్రమంలో ఉన్నాము. మరి దీని వ్యవస్థాపకులు డోర్నాల రామకృష్ణ గారు మరియు జ్యోతి గారుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరి మీకు తెలుసు, ఒక ఆశ్రమాన్ని ప్రజల్ని ఆదుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. మరి అలాంటి స్థితిలో మరి అన్నార్థులను, పేదవాళ్లను, వికలాంగులను, మతిస్థిమితం లేని వాళ్లను చేరదీసి మరి వాళ్ళ సొంత పిల్లలతో పాటు జాగ్రత్తగా చూసుకుంటూ వారి ఆలనా పాలన చూసుకుంటూ మరి ఒక ఆశ్రమాన్ని నడపటం అంటే ఎంతో ధన వ్యయ ప్రయాసాలతో కూడినది. మరి అలాంటి ఆశ్రమాన్ని మరి రామకృష్ణ గారు ఏ విధంగా నడిపిస్తున్నారు? ఆయన స్వతహాగా ఆస్తిపరుడు కూడా కాదు. మరి అలాంటిది ఆయన మరి ఈ ఫౌండేషన్ నడిపించడం అంటే చాలా మామూలు విషయం కాదు. మరి అలాంటి వ్యక్తి నడుపుతున్న ఆశ్రమానికి మరి వచ్చాము. మరి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మరి ఆ సేవా కార్యక్రమాలు ఏమిటి అనేది వారి నోటి ద్వారానే అడుగుదాము. అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీమ్, ఆర్కే ఫౌండేషన్ అనాథ ఆశ్రమం మేము ఆర్గనైజ్ చేస్తుంటాం. ఎవరైతే అత్యవసర సమయంలో ఎవరైతే ఇబ్బందులు పడతారో వారి కొరకు ఆర్కే ఫౌండేషన్ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఎంతో మంది అనాథలకు, అభాగ్యులకు తోడుగా ఉండటమే లక్ష్యంగా ఆర్కే ఫౌండేషన్ ఎప్పుడు మధిర పట్టణ ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది. ఈ సందర్భంగా మరి సారు మాంకాళి శ్రీనివాసరావు గారు మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి వచ్చి మా ఈ విధంగా ఇంటర్వ్యూ తీసుకోవడం నిజంగా చాలా సంతోషం సార్. ఆర్కే ఫౌండేషన్ గురించి చెప్పాలంటే దాదాపు ఇప్పటికీ ఎంతో మంది అనాథలకి, అభాగ్యులకు తోడుగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ చనిపోయిన అనాథలకు, అభాగ్యులకు కూడా ఎంతో మందికి దహన సంస్కారాలు నిర్వహించాం. అదేవిధంగా ఎన్నో యాక్సిడెంట్లు, ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా గానీ తక్షణం ఒక ఫ్యూ మినిట్స్ లోనే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి మా సేవలు వాళ్ళకి అందించడం, వాళ్ళని తక్షణ ఈ
మధిర పట్టణంలో ఇంతమంది అనాథల అభాగ్యులు ఉంటున్నారు అని ఈ రోజు నలుగురికి తెలియజేయడానికి విచ్చేసిన మహంకాళి శ్రీనివాసరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్ మరి ప్రజలకు వారు ఏమేం కార్యక్రమాలు చేశారో వివరించారు. అవి కాక వారు చెప్పుకోనివి కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవేంటి అంటే విషపురుగుల బారి నుంచి ప్రజల్ని కాపాడటం. అర్ధరేత్రైనా ఏ రేత్రైనా కూడా మన ఇంట్లో చిన్న పాము పిల్ల కనపడితేనే మనం బాధపడతాం. అలాంటి పెద్ద పెద్ద త్రాసు పాములు అర్ధరాత్రి పూట ఇళ్లలో ప్రవేశించి మనుషులను భయం కంపితులు చేసినప్పుడు వారికి ఫోన్ చేస్తే వారు ఎక్కడున్నా కూడా నిమిషాల మీద వాలి ఆ జంతువుని, ఆ పాముని, ఆ విషకీటకాన్ని వాళ్ళు జాగ్రత్తగా మన ఇంట్లోంచి తీసి వేరే చోటికి వదిలి మరి వారిని ప్రాణహాని లేకుండా రక్షించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కాలంలో ప్రజల క్షేమాన్ని కోరేవారు ఎవరున్నారు చెప్పండి? వారు ఏ కార్యక్రమం చేసినా కూడా ₹1 కూడా ఎవరిని ఆశించరు. మరి అలాంటి వ్యక్తికి మనం చేదోడు వాదోడుగా ఉంటూ ఆ ఆశ్రమానికి, వారు నడిపే కార్యక్రమానికి మనకు చేతైనంత తోడ్పాటుని అందిస్తూ వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ మరి మనం అలాంటి సహాయం చేస్తే ఈ ఆశ్రమం ఎంతో కాలంగా ఉంటుందని, ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుందని మరి నా ఆలోచన. మరి మీరు కూడా తోడ్పడ. మరి RTI న్యూస్, మధిర, మహంకాళి శ్రీనివాసరావు.